హలో గాయ్స్, దేవుడి దగ్గర కొబ్బరికాయ కొట్టిన తర్వాత వెండకి పెట్టి పెట్టి ఖరాబ్ అయిపోతున్నాయా? అట్లాంటప్పుడు ఇట్లా పొడి చేసుకొని తినండి. ఫస్ట్ కొబ్బరికాయలు అన్నీ తీసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత అందులోనే కొంచెం ఆయిల్ వేసి శనగపప్పు, ధనియాలు, జీలకర్ర, కరివేపాకు వేసి ఫ్రై చేసుకోండి. కావాలంటే మినప్పప్పు కూడా యాడ్ చేయొచ్చు. మినప్పప్పు యాడ్ చేస్తే అది పొడిలాగా కాదు, కొంచెం మెత్తగా అవుతుంది అనమాట. అందుకే నేను స్కిప్ చేసిన. ఇప్పుడు ఇవన్నీ మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మిక్సీ పట్టేయండి. మిక్సీ పట్టినాక కారం ఇంకా ఉప్పు వేసుకోండి. మేము రాళ్ళు వేసుకున్నాం, మీ ఇష్టం ఏదన్నా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకొకసారి మిక్సీ పట్టండి, ఆ ఉప్పు కారం అంతా కలిసిపోతాయి. అంతే గైస్, చాలా సింపుల్ కొబ్బరి పొడి రెడీ. మీరు దోశలకు తిన్నా బాగుంటుంది, రైస్లకు తిన్నా బాగుంటుంది, చపాతీలకు కూడా ట్రై చేయండి, బాగానే ఉంటుంది. ఊకే కొబ్బరి చట్నీ చేసుకొని బోర్ వస్తే ఇట్లా పొడి చేసుకొని తినండి దోశకి, సూపర్ ఉంటుంది టేస్ట్. ఇంకొకటి, మిక్సీ పట్టేటప్పుడు ఎక్కువ మిక్సీ పట్టకండి, కొబ్బరిలో ఉన్న ఆయిల్ రిలీజ్ అయ్యి అది పేస్ట్ లాగా అయిపోతుంది అనమాట. అంతే, బాయ్ గాయ్స్.